బాగుందండి చాలా. బాగుంది నాన్న. చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా? మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా? వీటిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ. సిద్ధు ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు కొత్త కోట బాగుంది, కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుంది నాన్న. నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుంది నాన్న. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను. తిట్టుకున్నాను సిద్ధు, నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. చూడండి నన్ను కూడా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది. కానీ అమ్మా వెళ్ళేసరికి పెళ్లి అయిపోయేటట్టుంది. సిద్ధు ఏడి? ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజ్జి హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సతీ వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వదిలి పంపించేయి. చెప్పిందంతా గుర్తుందిగా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, అంతేగా? మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి. చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు. బిహేవ్ యువర్సెల్ఫ్. ఇక పుచ్చిగాడు అయిపోయాడే. హాయ్ ఆంటీ. చెప్తున్నాను కదా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. హాయ్. అందరూ ఆంటీ ఏంటి? పరువు తీసేసానా? మా పరువు సంగతి పక్కన పెట్టు. సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు. అది సరే రా, ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదివింది ఒకటి, రాస్తుంది ఒకటి. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మంజు, నీకు పెళ్లి ఇష్టం లేదా? అయ్యి బాబాయ్ నాకేసరి పెట్టేట్టుంది. ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి. మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జి బుజ్జి ఇట్రా, పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. ఏంటి సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమయాత్ర అన్నావు, నేనేమో విహారయాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు. ఆయనేమో గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను నా బతుకు ఇద్దరు చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా రెండోలే కదా, మాలాగా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ హాసిని ఎక్కడమ్మా? ఏంటా కుదటం? జోక్గా కుదేవా? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడవు. అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా. అమ్మా హాసిని ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి ఓ మంచి పనోడివి పనోడ్లా ఉండు. లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం పోవయా? వీడికి తెలుసు మనం లెక్చరర్లమని. ఏంటండి నమస్తే కొడుకు పెళ్లికి అసలు నన్ను పిలవనే లేదు. మా వాడి పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలనండి. నమస్కారం. నమస్కారం. అవును మీరేంటి మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నా. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు. బెదిరిస్తే పెళ్లి చేసేయడమనా? వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరొకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళల్లో పద్ధతున్న వాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే సార్ అంతా మర్చిపోతారు. మన గౌరవం ఇచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఏమండే మనం ఆలోచించమా చెప్పండి? అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో?
రే రే అటు చూడండి రా, మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎదవా అంటే నా కొడుకు ఎదవా అని తిట్టుకుంటా ఉంటారు. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ రే మనం ఒక అమ్మాయిని తీసుకెళ్లి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడరా అక్కడ? ఏమండి, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురికి చీర పెట్టాలి, రండి. డిస్టర్బ్ చేశానా? ఏం లేదు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే. ఏం చేశారంట? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారంట, అంతే. అది వీళ్ళకి నచ్చలేదు, అంతే కదా. ఏ ఏం చేస్తున్నావు? కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు. నోర్మయ్, ఇంకోసారి గుద్దావు అనుకో. వదులు వదులు వదులు. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు? సరే గుద్దనని చెప్పు. ట్రై చేస్తానులే సిద్ధు. ట్రై చేస్తావా? బామ్మ చూడు ఏం చేస్తున్నాడు. ప్రేమలో ఇవన్నీ మామూలే, నీ పని కానీ బాబు. రెడీ రెడీ, తాళి కట్టండి. పెళ్లి ఎంత గొప్పగా చేయాలనుకున్నారు, ఆఖరికి ఇలా చూడాల్సి వచ్చింది. సరే అయిపోయిందిగా, వదిలే. రేయ్. ఏంటి ఏమైంది? వెళ్ళండి. ఎవడైనా వచ్చేవండి. ఏమైంది? ఏంటా కంగారు? మా నాన్న ఏంట్రా మీ గోల ఊరికే వెళ్ళండి. సారీ నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్లికి వెళ్లే ముందు ఎన్ని చెప్పాను, ఒకటైనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందునే డీసెంట్ గా ఉంటే చాలనుకున్నా. మొత్తదు నీ మొత్తుకున్నా వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలుతున్నట్టు మీ నాన్న ఒక్కడు చెత్తనా. నన్ను తిడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్న ఎందుకు తిడతావు? తిట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న రవస్ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని బూతులు తిట్టవా? పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలా మాట్లాడుకు సిద్ధు. సిద్ధు సారీ సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు దాకా చేసిన చాలుతున్నట్టు నా తాగడం గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా, వదిలే సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు. ఇప్పుడు నా మాటకు విలువిస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవా సిద్ధు? నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలి.
పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి హాసిని ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా? ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. ఈ రోజుతో నాన్న ఇచ్చిన 7 days అయిపోయాయి. రే హాసిని లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు.